అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. కావున ఈ రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకుందాము. అట్లాగే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి గురువు వక్రగతి వలన అంటే అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం 25వ తారీఖు వరకు వక్రగతి నడుస్తుంది. ఆ వక్రగతి ద్వారా ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. ఇక్కడ గురువు యొక్క సంచారం దశమ స్థానంలో సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి ఈ రాశి వారికి కొంచెము అదృష్టహీనత, వృత్తిపరమైనటువంటి వృత్తి స్థానంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనబడుతోంది. అలాగే పిల్లల యొక్క నడవడికలో కొంచెము ర్యాష్గా ఉండటము, గొడవలు తెచ్చుకోవటము, దెబ్బలు తగిలించుకోవటము ఇట్లాంటివి. అలాగే వృత్తిలో మార్పులు కూడా కొంతమందికి సూచించే అవకాశం ఉంది, జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కొన్ని ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీ అయ్యే అవకాశం కూడా మనకి జరిగే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి జరుగుతున్నది. అయితే వీటి యొక్క ప్రభావం కేవలము ఈ కర్కాటక రాశికే కాకుండా కర్కాటకం నుంచి అంటే ఇక్కడ 3 దృష్టిలు ఉన్నాయి కదండి. పంచమ, సప్తమ, నవమ 3 స్థానాలకి వాటి యొక్క దృష్టి, ఆ గురువు యొక్క దృష్టి పడుతున్నది. కాబట్టి అది కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. కాబట్టి అక్కడ నుంచి మనం తీసుకున్నట్టయితే వృశ్చిక రాశి 5వ స్థానం అవుతోంది. 5వ రాశి అలాగే మకర రాశికి అలాగే మీన రాశి వారికి కూడా ఈ యొక్క ప్రభావితం చేసే ఈ గురువు శుభ ఫలితాలు ఇవ్వట్లేదు కదండి. ఈ చెడు ప్రభావాన్ని ఆ స్థానాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 స్థానాల వారు, ఈ 4 రాశుల వారు కూడా ఈ గురువుకి మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఆయన యొక్క 16 వారాల పాటు శనగలు దానం ఇవ్వటమో, లేదో 16,000 జపం ఇంటి దగ్గర చేసుకోవటమో, లేదు అనుకుంటే 16,000 జపం చేసుకోవటం, లేదా శనగలు ఉడికించి ప్రసాదం చేసి గుళ్ళో డబ్బులు కట్టి పూజ చేస్తారు. కొన్ని గుళ్ళల్లో ఆ సౌకర్యం ఉంటుంది, కొన్ని గుళ్ళల్లో ఆ సౌకర్యం ఉండదు. కాబట్టి మీరే ఇంటి దగ్గర తయారు చేసి పెట్టడము, గోగు పెట్టడము, గురు చరిత్ర చదువుకోవటము, ఈ విధమైనటువంటి కొన్ని పరిష్కారాలన్నీ ఉన్నాయి. అలాగే మనకి ఆ గురువుకి సంబంధించినటువంటి ఏదో ఒకటి చేసుకున్నట్టయితే దుష్ప్రభావాల నుంచి మనం ఖచ్చితంగా బయటపడగలుగుతాము. అలాగే 16 వారాలు గురువారం రోజున నవగ్రహాలు ఉన్నటువంటి గుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రదర్శన చేసుకుని 9 ప్రదర్శనలు మామూలుగానే చేయండి. ఆ సమయంలో ఆ గురువుకు సంబంధించినటువంటి మంత్రం అక్కడ బోర్డు మీద రాసి ఉంటారు ఎవరో ఒకరు. రాకపోతే పంచాంగంలో ఉంటుంది, గురువు కాంచన సన్నిభం అనే శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని చదువుకోండి. చక్కటి ఫలితాలన్నీ మీ అనుభవంలోకే వస్తాయి. మీరే మాకు చెప్తారు. అంచేత అందరికీ శుభం జరుగుగాక. శుభం భూయాత్.